యూరియా కొరత సీఎంలో లాపత రాజకీయాలే తప్ప రైతుల గోడు పట్టదా సమస్య పరిష్కరించే ఆలోచన చేయరా సంక్షేమములను సమీక్షించని రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రి పైన భారం వదిలేసి రైతు సంఘాల అధికారుల అసంతృప్తి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఒకటి మాట్లాడుకున్నాం, ఏంది యూరియా పైన దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ యూరియా ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో లేదు, యూరియా కొరత ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో లేదు, రైతులు ఇంకా చెప్పులు క్యూలో పెట్టి నిలబడట్లేదు, రైతులు అర్ధరాత్రి నుంచి వెళ్ళి తెల్లారే వరకు అక్కడ ఇంకా రైతులు ఉండట్లేదు. అయినప్పటికీ రైతు కొద్దిగా బ్లాక్ మార్కెట్కు పోతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. కానీ ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, కారణాలు ఏంది అని వ్యవసాయ శాఖ మంత్రులను, మార్కెట్ వాళ్ళను, డీలర్లను, పిఎస్సిఎస్లను ఏకం చేసి ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి ఒక సమావేశం పెట్టి ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీన్ని అరికట్టే విధానం ఏది అంటే 100 పరిష్కారాలు వస్తాయి. కానీ ఆ పని చేయట్లేదు. ఎందుకు? ఆయనకున్న బిజీ వేరే, ఆయన ఆలోచనలు వేరే, ఆయన ప్రాధాన్యతలు వేరే. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. రాజకీయాలే తప్ప ఇక్కడ రాజకీయాలే. రాజకీయ నాయకులు రాజకీయం చేయకపోతే ఏం చేస్తారు? రాజకీయాలే. కానీ రైతుల గోడు పట్టడం లేదు. రైతులకు కూడా ఈసారి అర్థమైంది. ఎందుకు? ఆచరణ సాధ్యం కానీ హామీల కోసము ఆశలకు పోయి ఓట్లేస్తే ఏం జరుగుతుంది అనేది ఈరోజు రాష్ట్ర రైతులకు అర్థమైంది. ఈయన 12,000 అంటే ఈయన 10,000 ఇస్తుంటే ఆయన 12,000కు ఆశపడ్డారు. ఈయన 12,000 అంటే ఆయన 14,000కు ఆశపడ్డారు. ఈయన 1 అంటే వాళ్ళు 2 అని చెప్తే దానికి ఆశపడ్డారు. దురాశ దుఃఖానికి చేటు. అసలు హామీ చేయగల సమర్థత సత్తా వీళ్ళకు ఉందా అని ప్రశ్నించాలి. హామీ చేయకపోతే ఏం చేస్తాము అని మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అమలు చేయకపోతే ఏం చేయగలుగుతున్నాం? భారతదేశంలో రీకాల్ వ్యవస్థ లేదు. అక్కడో ఇక్కడో వీళ్ళు చచ్చిపోతే దురదృష్టం వస్తూ ఉప ఎన్నికలు వస్తాయి. అవి ఏమి ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితిలో లేవు. కాబట్టి హామీలు మేము అమలు చేయము అని వాళ్ళు చాలా పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఏం చేస్తారో చేసుకోరు. మీరు ఓట్లకు డబ్బులు తీసుకోకుండా వేశారా? మీరు ఆశపడి వేశారు. ఆశపడి దురాశపడ్డారు కాబట్టి దుఃఖానికి మీరే కారణము, మేము కాదు అన్న పద్ధతిలోనే రాజకీయ నాయకులు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కరెక్టే. 6 గ్యారంటీలు 420 హామీలు అమలవుతాయా? అమలయ్యే పరిస్థితి ఉన్నదా? అమలైతే ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని చెప్పేవాళ్ళు కదా. అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పలేదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్పారంటే మనం కూడా ఆలోచించాలి కదా. మన దగ్గర ఆలోచన లేనప్పుడు దానికి బాధ్యత మనమే వహించాల్సి వస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి ఇంత జరుగుతున్న నెల రోజుల నుంచి యూరియా కోసము రైతులు నానా ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఒక సమీక్ష సమావేశము రైతు నేతలను కలిపి, ఇప్పుడు మనకు రైతు నేతలు ఉన్నారు, కోదండ రెడ్డి ఉన్నాడు, అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక ఎగతాటి మీదకి తీసుకొచ్చి సమీక్ష పెట్టి సమస్య ఏంది, ఎక్కడ దీనికి మూలము, దీన్ని ఎక్కడ పరిష్కారం చేయాలి అంటే 100 పరిష్కారాలు వస్తాయి. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఫస్ట్ మనసు ఉండాలి. మనసు ఉంటే ఆటోమేటిక్గా మార్గాలు వాటంతలు అవి వస్తాయి. కానీ ఆ మనస్సే లేదు. వాళ్ళ ఆలోచనలు, ప్రాధాన్యతలు, అధికారాలు వేరే. కాబట్టి ఈ పరిస్థితి ఉంటుంది. రైతు సంఘాలు, అధికారులు అసంతృప్తి కారణం వాళ్ళే. ఆ రోజు రైతు సంఘాలు రైతుకు మంచి చేస్తున్న ప్రభుత్వాలను మనం చేసుకోవాలి అన్న ఆలోచన చేయలేదు కదా.